మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని మోదీతో సహా రాజకీయ ప్రముఖులందరూ నివాళులర్పిస్తున్నారు. కాగా భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. అదేవిధంగా మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని అవతరం చేశారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపింది. కాగా ఆయన నివాసానికి వెళ్లిన రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఆయన దార్శనికుడు. దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థని భవిష్యత్ తరాల కోసం దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవస్థ మొత్తం గాడిలో పెట్టేటువంటి గొప్ప ఆర్థికవేత్త ఆయనే. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తను మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే చూసినాం, ఆ భారతదేశం విడిపోతున్న నేపథ్యంలో తను ఎన్నో ఒడిదుడుకులు పాల్పడినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ మొదటగా పాకిస్తాన్లో జన్మస్థలమైన కూడా తర్వాత ఇండియాకు వచ్చి సెటిల్ అయినటువంటి భారత ప్రధాని. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి చురుకైన పాత్ర పోషించినటువంటి మన్మోహన్ సింగ్ ఎన్నో కాంగ్రెస్ దాంట్లో ఆర్థిక వ్యవస్థ కార్యదర్శిగా కావచ్చు, ఆర్థిక సలహాదారుగా కావచ్చు, ఆర్బీఐ గవర్నర్గా కావచ్చు, పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేతృత్వంలోనే తన ఆర్థిక మంత్రిగా కూడా పనిచేసినటువంటి గొప్ప ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్. తను అనారోగ్య కారణంతో ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇవాళ చనిపోవడం దురదృష్టకరమైన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం చాలా ఆర్థిక వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలోనే తన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి భారతదేశాన్ని చక్కని ఒడివడికి నడిపించినటువంటి గొప్ప ఆర్థికవేత్త ఆయనే మన్మోహన్ సింగ్. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ టైంలో 2 పర్యాలు కూడా భారత ప్రధానిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ కొంత అనారోగ్య కారణం చేత మరణించినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఇలా ఆందోళన దుఃఖసందోళన ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే తను అంత్యక్రియలు రేపు పూర్తిస్థాయిలో జరగనుంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతోటి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇలా దేశవ్యాప్తంగా కూడా సుమారుగా ఇవాటి నుంచి 7 రోజుల పాటు కూడా ఆ ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేసేదానికి ప్రభుత్వ సెలవులు ప్రకటించిన ప్రతి నివాళులు 7 రోజుల పాటు నివాళులు అర్పించవలసింది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో సీఎం రేవంత్ కూడా అఫీషియల్గా ప్రకటించే పరిస్థితుంది. అన్ని రాష్ట్రాలు కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని ఎన్నో సేవలు అందించిన ఆయన, దేశానికి గొప్ప ఆర్థిక వ్యవస్థకు పనిచేసినాడు. ఇలా ఆధార్ వ్యవస్థ కావచ్చు, ఆధార్ కార్డు సంబంధించిన అనేక అంశాలు కావచ్చు, అదేవిధంగా పనికాహార పథకం గొప్పటువంటి పేదలకు వాళ్ళ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఒక మంచి పని కల్పినటువంటి ఇలాంటి ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కర్తవేత్త ఆయన. ఆ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆయనకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ లాంఛనంగా తన అంత్యక్రియలు నిర్వహించడం కోసం పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మన్మోహన్ సింగ్ చూడడానికి కోసం ఇప్పటికే ఇటు రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలంతా కూడా ఇలా, అదేవిధంగా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి క్రితం తనకి వెళ్లి నివాళులర్పించిన పరిస్థితి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా తనకు నివాళులర్పించే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే తను చేసినటువంటి సేవలు మరలేని సేవలు. ఎందుకో ఆ భారతదేశంలో కొత్త వ్యవస్థను అనేక వ్యవస్థలు ఉన్నటువంటి ఒడిదొడుకులు పడుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టినటువంటి వ్యక్తి ఆయన. పివి నరసింహరావు నేతృత్వంలో ఇబ్బంది పడుతుంటే భారత వ్యవస్థను మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థలో మగ్గకుంటూ ఆర్థిక వ్యవస్థలు ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవస్థను మొత్తం గట్టెక్కించినటువంటి గొప్ప సంస్కర్తవేత్త. కాబట్టి ఆ దేశం మొత్తం కూడా ఆయనకు నివాళులర్పిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో రేపు ఇవాటి నుంచి వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా నివాళులర్పించడం కోసం అన్ని ప్రోగ్రామ్ చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఇవాళ నుంచి జరిగినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా భారత మాజీ ప్రధానికి మన్మోహన్ సింగ్ అన్ని కూడా లాంఛనంగా చేసే పరిస్థితి. ఇప్పటికే సంబంధించిన రాష్ట్ర సంబంధించిన ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ కాంగ్రెస్ నేతలు ఉన్నటువంటి అంత కేబినెట్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పటికే నివాళులర్పించిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఏ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మన్మోహన్ సింగ్ నివాళులర్పించే పరిస్థితి. 2 టర్ములు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న నేపథ్యంలోనే సోనియా గాంధీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదీ కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా, ఆర్థిక వ్యవస్థను గాడిలు పెట్టే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో 2 పర్యాలు కూడా ప్రధానమంత్రిగా విజయవంతంగా ప్రభుత్వం నడిపించినటువంటి చాకచక్యం నడిపించినటువంటి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. నేపథ్యంలో చూస్తున్నాం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో ప్రధాని ఇలా 10వ ప్రధానిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇప్పటికే రేపు జరగబోయేటువంటి అన్ని అంత్యక్రియలకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్ని 7 రోజుల పాటు నివాళులర్పించే విధంగా ప్రోగ్రామ్స్ అయితే చేర్చిన పరిస్థితి ఉంది. బ్రాహ్మణి.